క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే కార్యక్రమంలోని మందిరం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. మనం ఈరోజు మందిరం గురించి అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా స్వాగతం అండి. మాకు గడిచిన ఎపిసోడ్స్లో చాలా మంచి విషయాలు మీరు మాకు తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో మందిరం గురించి మనం తెలుసుకోబోతున్నాం, చర్చించబోతున్నాం. అసలు ఈ దైవ మందిరం అంటే ఏంటి పాస్టర్ గారు? దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా మరి మందిరం అని అంటే దేవుడు పాత నిబంధనలోని మందిరం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో మోషే వీళ్ళందరూ కూడా ఐగుప్తులో నుంచి వెళ్తున్న సమయంలో అరణ్యంలో దేవుడు నేను మీతో కూడా ఉండగోరుతున్నాను కాబట్టి నాకు ఒక అపాయింటెడ్ ప్లేస్ ఒకటి కావాలి అని చెప్పని మోషేతోటి మాట్లాడి నాకు ఒక స్థలంను సిద్ధపరచమని చెప్తా ఉన్నారు. ఇది మొదటి మందిరంగా మనం చూడవచ్చు. హోలీ శాంక్చురీ అక్కడ వాళ్ళు తయారు చేయడం మనం గమనించవచ్చు. 25వ అధ్యాయము లోపల మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు మనము పూజించే, మనము స్తుతించే, ఆరాధించే దేవుడు మనుషులతో కూడా ఉండాలి అనుకునే దేవుడు కాబట్టి ఒక ప్రత్యేకించబడిన స్థలంలో ఆయన ఉండాలని కోరుతా ఉన్నారు. ఆ స్థలం లోపల పాపము సంబంధించిన ఏమీ లేకుండా పరిశుద్ధమైన వాతావరణంలో ఆయనతో మనం కలుసుకోవాలి కాబట్టి దేవుడు ఒక అపాయింటెడ్ ప్లేస్ ఒకటి మనకి ఇస్తున్నారు. దీన్ని మనం మందిరంగా చూస్తున్నాం. మొట్టమొదటి మందిరము నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. మేక్ ఏ శాంక్చురీ ఫర్ మీ, ఐ విల్ డ్వెల్ అమాంగ్ దెమ్ అంటున్నారు. అంటే నా కోసం ఒక గుడారం ఏర్పాటు చేయండి, నేను మనుషులతో కూడా ఉంటానని దేవుడు చెప్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంటే మనుషులతో కూడా ఉండటం కోసం ఒక స్థానం దేవుడు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదటి రాజులు 8వ అధ్యాయం లోపల కూడా మనం చూస్తే ఈ మందిరము లోపట దేవుడు మహిమను నింపుతున్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే ఎక్కడ పడితే అక్కడ వచ్చే దేవుడు కాదు. ఎందుకనంటే మన దేవుడు పరిశుద్ధ దేవుడు. అపరిశుద్ధమైన ప్రదేశాల్లో ఉండడానికి దేవునికి ఇష్టం ఉండదు. అంటే అన్ని వేళలో అన్ని చోట్ల ఉన్న దేవుడు ఓకే, అయినప్పటికీ పాపము జరుగుతూ ఉన్న ప్రాంతంలో దేవుని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. చెడుగా ఉన్న దగ్గర మనం మంచిని, నీతిని, దేవుణ్ణి మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకని ఒక ప్రత్యేకించబడిన స్థలంలో దేవుడు మనుషులతో కూడా కలుసుకోవాలనుకున్నారు. ఆ మందిరం లోపట తన మహిమను ఉంచుతున్నట్టుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో అందరూ కూడా కలిసి ఆ మందిరంలో రండి అని కూడా జనులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడతారు, దేవుని పరిశుద్ధమైన ఆలోచనలతో నింపబడతారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ విలువలు కలిగిన వారుగా వారు దేవుని రిప్రజెంట్ చేస్తూ, పరిశుద్ధ దేవుని రిప్రజెంట్ చేస్తూ ఈ భూమి మీద వారు నివసించాలనే ఉద్దేశంతోనే దేవుడు ఒక స్థలాన్ని ప్రత్యేకించి ఆ స్థలంలో ఒక ఇంటి మాదిరి కొన్ని గోడలు, మామూలుగా మందిరం అని అంటే మనం ఏదో ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని కాదు కానీ చూడడం కాదు, కానీ దేవుని కోసం ఒక ప్రత్యేకించబడిన స్థలం. అది చిన్న పూరి గుడిసె కావచ్చు, తాటాకులతో కట్టించింది కావచ్చు, రేకులతో వేసిన షెడ్ కావచ్చు, లేదా పెద్ద బిల్డింగ్ కావచ్చు. ఇది ఆర్కిటెక్చర్కి సంబంధించిన విషయం కాదు. దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక చిన్న గదిగా కూడా మనం ఒక మందిరాన్ని చూడవచ్చు. చాలా బాగా వివరించారు పాస్టర్ గారు. అంటే ఇప్పుడు మనుషులందరూ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి నచ్చిన దగ్గర ఒక రోజు ఒక దగ్గర అట్లా కూడుకోవడం కాదు, కానీ మందిరం అంటే ఒక ప్రత్యేకించబడిన స్థలము. ఎప్పుడు కూడా వాళ్ళు ఆరాధించాలన్నప్పుడల్లా అందరూ ఒక సమూహంగా వచ్చి మందిరంలో ఉండి ఆరాధించాలనే విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. చాలా ధన్యవాదాలండి. అయితే పాస్టర్ గారు, మరి ఇప్పుడు మందిరం అని అంటే అందులో దేవుని ప్రత్యక్షత ఉంటుంది, దేవుడి ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు ఆత్మతో నింపుతారని ఇప్పుడు వరకు పాస్టర్ గారు చెప్పారు. అంత ప్రత్యేకమైన మందిరంలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నదండి. మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా సరిగా ఉండాలని చెప్పేసి వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి అడుగు పెడతా ఉన్నామో ముందుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు బాధలతో, ఇబ్బందులతో అనేక మంది రావచ్చు. కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు విశ్వాసంలోకి ఇప్పుడే అడుగు పెడుతున్న వాళ్ళ పరిస్థితులు బాగుండకపోవచ్చు. కొంతమందికి వస్త్రాలు సరిగా లేకపోవచ్చు, కొంతమంది అంతా కూడా వాళ్ళ విధానం అంతా కూడా వేరేగా ఉండి దేవునిలోకి కొత్తగా వస్తుండొచ్చు. కానీ
ఎవరైతే దేవునిలో విశ్వాసంగా ఉండి ఆయన నమ్ముకొని ఆల్రెడీ స్థిరపడ్డారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడి గురించి ఆల్రెడీ తెలుసుకుంటా ఉన్నారు, దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు. ఉంటూ కూడా మనం అజాగ్రత్త చేయడం అసలు మంచిది కాదండి. దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చేవారికైనా అంటే వాళ్ళకి తెలియదు ఎలా ఉండాలో. వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకోవాలి, లేదంటే కాస్ట్లీ బట్టలు వేసుకోవాలని దేవుడు ఎక్కడ మనకి చెప్పలేదని. మనం తగుమాత్రపు బట్టలతో మనం జాగ్రత్తగా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుడి సన్నిధికి రావాలని ఆయన ఆశపడతా ఉన్నారు. మన పై వేషధారణ మాత్రమే కాదు, అలాగనే మన హృదయంలో కూడా, మన ఆత్మపూర్వకంగా కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపాటు కావాలి మనకి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, అక్కడ ఆయన నాతో మాట్లాడబోతున్నాడు అనే ఒక ఆలోచన కలిగి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా బోధించవచ్చు, లేదనంటే ఆయనే స్వయంగా నీతో మాట్లాడచ్చు. ఎందుకంటే అది ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆయన ఎంతో ప్రణాళిక కలిగి అక్కడ ఒక సేవకుడిని, లేదంటే ఒక సంఘాన్ని, లేదంటే కొంతమంది ప్రజల్ని అక్కడికి నడిపించుకున్న స్థలం. కాబట్టి ప్రతి సంఘంలో కూడా, ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ముందు మనం ఏం చేయాలి? మనం హృదయశుద్ధి కలిగి దేవుడి సన్నిధికి రావాలి. ఆ తర్వాత మన శరీరాన్ని కూడా శుద్ధి చేసుకొని మన వస్త్రాలే కానీ, మన ప్రవర్తనే కానీ, మన అలంకారం ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాక్యంలో ఏవైతే బోధించి ఉన్నారో వాటన్నిటిని బట్టి మనం సరి చేసుకుంటూ దేవుడి సన్నిధికి నడిపించబడాలి. ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా మర్యాద కలిగి మనం ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే మర్యాద లేకుండా దేవుడి సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేసి, మనం ఎలా పడితే అలా మన భాష, మన మాట్లాడే మాటలు అవన్నీ ఉంటే మాత్రం అవి సరికాదండి. కాబట్టి అన్ని విషయాల్లో మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ డిసిప్లిన్గా ఉంటూ మర్యాదపూర్వకంగా దేవుడి సన్నిధిలో మనం జీవించాలి. చాలా చక్కగా వివరించారండి. మరికొన్ని విషయాలు ఈ మందిరం గురించి తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మందిరం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలను పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఈ మందిరంలో మన ప్రార్థన వైఖరి ఎలా ఉండాలి? చాలా చక్కటి ప్రశ్న అండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం మందిరానికి వెళ్ళేదే ప్రార్థన చేయడానికి. దేవుని స్తుతించినా లేకపోతే వాక్యం విన్నా చివరికి మనం ప్రార్థన ఎందుకు చేస్తామనంటే మనకున్న ఇబ్బందులు, సమస్యలు, మనకున్న సంతోషము అన్నీ కూడా దేవునికి మనం తెలియజేయడం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థన కొన్ని రకాలు ఉంటుంది. అంటే ఇప్పుడు వాక్యం చెప్పే ముందు వాక్యం గురించి నేను ప్రార్థన చేయమని అడుగుతాను, లేకపోతే వాక్యం అయిపోయిన తర్వాత విన్న వాక్యం గురించి కూడా ఎవరైనా ప్రార్థన చేయండి అని అప్పీల్ కోసం కూడా అడగవచ్చు. లేదా ముందుగా ప్రీఫిక్స్డ్గానే కానుకలు పలానా వాళ్ళు పడుతున్నారని కానుకల కోసం ప్రార్థన. అంటే ఏదైతే ఒక అంశం కోసం మనం ప్రార్థన చేయమంటున్నామో ఆ అంశం కోసం పర్టికులర్గా ప్రార్థన చేయాలి మనం. ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒక సిస్టర్ గారికి నేను ఒకసారి ప్రార్థన చేయడం కోసం అవకాశం ఇచ్చా. తను దేనికోసం అని అంటే కానుకలు కలెక్షన్ చేశారు, ఆ కానుకల గురించి ప్రార్థన చేయాలి. తను ఇంకా మొదటి నుంచి చర్చికి వచ్చిన వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆమె ప్రార్థన సుమారు 6 నిమిషాలు ప్రార్థన చేశారు. అంతసేపు అవసరం లేదు. అంటే చెప్పిన వాక్యం గురించి, చెప్పబోయే ఈ వచ్చే వారం గురించి, గడిచిపోయిన వారం గురించి ఇదంతా అవసరం. ఎగ్జాక్ట్గా ఏ అంశం గురించి అయితే నేను ప్రార్థన కోసం అడిగారో దాని గురించి ప్రార్థన చేయాలి. చర్చి లోపల జరిగేది. పర్సనల్ ప్రేయర్ అంటారా, ఇంటి దగ్గర నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకో. ప్రతిరోజు మనం ఎంత ఎక్కువసేపు దేవునితో పర్సనల్ ప్రేయర్లు గడిపితే అంత సంతోషం. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఇంత సాగదీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఏదేదో నేను పెద్ద పెద్ద మాటలు, ఎక్కువ కొత్త కొత్త పదాలు చక్కగా ప్రార్థన చేసి ఇంత పొడుగు ప్రార్థన చేస్తే నా ప్రార్థనే దేవుడు ఎక్కువగా వింటాడన్న ఆలోచన అది అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ వేషధారుల వల్లే ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని ఆ చివరి వరకు కూడా ప్రార్థనా విధానం అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రేయర్స్, సప్లికేషన్స్ అన్నీ కూడా దేవునికి మనం వినయంగా విధేయతగా ఇవ్వాలి. చర్చిలో ప్రార్థన చేసి ఇచ్చే అది కాదు ప్రార్థన. మనం దేవుని డిమాండ్ చేయం, మనం దేవుణ్ణి ఆజ్ఞాపించం. ఇప్పుడే చేసే అని చెప్పని అరుస్తూ ఉంటాం, కేకలు పడుతూ ఉంటాం. మన దేవుణ్ణి ప్రార్థన అంటే ఏంటి? వినయంగా విధేయంగా బ్రతిలాడుకోవడం. మనకున్న సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా
దేవుని పాద సన్నిధిలో పెట్టడం ప్రార్థన అంటాం. అంతేలే కానీ దేవుని మనం డిమాండ్ చేసి దిగిరా దిగిరా ఇప్పుడే ఇచ్చేయని అది ప్రార్థన కాదు, అది డిమాండ్ అంటాం. అది సరైన వైఖరి కాదనేది నా ఉద్దేశం. నా ఉద్దేశంలో ఫైనల్గా ప్రార్థన అని అంటే సున్నితంగా దేవుని మనం చక్కగా అడిగేది. ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే పర్సనల్ ప్రేయర్లో ఇంటి దగ్గర చేసుకోవాలి. నలుగురిలో చేసేటప్పుడు మాత్రం ఎంత తక్కువగా అణుకువగా ఎగ్జాక్ట్గా దేని గురించి ప్రార్థన చేయమన్నారో దాని గురించి చేస్తే సరిపోతుంది. అంటే వ్యక్తిగత ప్రార్థనకి మందిరంలో చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. అవును. మరి మనం మనకు ఎప్పుడైనా చర్చికి వెళ్ళాలనిపించి మందిరానికి వెళ్ళాలనిపించి మనం వెళ్ళి ఒంటరిగా అప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవచ్చా? ఎప్పుడు అంటే ఆ టైంలో ప్రార్థన సమావేశం లేనప్పుడు తప్పకుండా మనకి పర్సనల్గా ఇంటి దగ్గర కంటే కూడా మందిరంలో నేను ప్రార్థనలు గడపాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆరాధన సమయం కాకుండా ఫ్రీ టైం చక్కగా దినమంతా నేను ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ఉపవాసం ఉండి కూడా చర్చిలో ప్రార్థన చేసుకుంటా అనుకుంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఆశీర్వాదం, సంఘానికి కూడా మందిరానికి కూడా ఎంతగానో దీవెన. అంటే ఆరాధనా క్రమం జరిగే సమయంలో ఖచ్చితంగా మనకు దేని గురించి అయితే చెప్తారో దాని గురించి మాత్రం ప్రార్థన చేయాలని చెప్తున్నారు. అవును, చాలా చక్కగా చెప్పారండి పాస్టర్ గారు. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు మందిరంలో చిన్నపిల్లలు కూడా ఉంటారు. అందరూ అంటే కుటుంబం అంతా కలిసి వస్తారు కదా, వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు, యవనస్తులు ఉంటారు. ప్రత్యేకంగా ఈ చిన్నపిల్లల ప్రవర్తన, చిన్నపిల్లలు అసలు ఎలా ఉండాలి, వాళ్ళని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు అసలు చాలా పెద్ద సమస్య ఎవరనంటే దేవుడి సంఘంలో సన్నిధిలో చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి మందిరంలో ఏ రీతిగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి నేర్పించాలి. అది వెంటనే వచ్చేది, చెప్పిన మొదటి రోజే వాళ్ళు మారలేకపోవచ్చు. కానీ ప్రతి వారం కూడా దేవుని సన్నిధి ఎంత పరిశుద్ధమైనది అని మనం నేర్పించుకుంటూ వచ్చినాం అనుకోండి, వారు పెరుగుతుండగా వారు అర్థం చేసుకుంటారు, వామ్మో నేను దేవుని సన్నిధిలో ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, మధ్యలో తిరగకూడదు, ఉరగకూడదు, లేదంటే ఏది పడితే అది తెచ్చుకొని తినకూడదు. వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు నువ్వు చెప్పకుండా ఇప్పుడు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు గోల్ చేస్తూ ఉన్నారని ఏదో చిప్స్ ప్యాకెటో లేదంటే ఏదైనా లాలీపాప్ తీసుకొని వచ్చేయడం. వాళ్ళు వేరే చిన్న పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళ ముందు తింటూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడి వల్ల ఏమవుతా ఉన్నది, మిగిలిన వాళ్ళ చిన్న పిల్లగాళ్ళు కూడా చూసి వాళ్ళు నాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులని శోధిస్తూ ఉంటారు. అక్కడ వాక్యం చెప్పబడతా ఉంటే ఇక్కడ సాతాను కార్యం ఏం జరుగుతూ ఉంటుంది అంటే విస్తరింపబడతా ఉంటుంది. ఎంతమందిని సాతాను వాక్యం వినకుండా చేయాలని చూస్తూ ఉంటాడంటే అవసరమైతే అందరు కూడా ఆ దృష్టి మొత్తం అటు సైడ్ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు కానీ లేదనంటే ఏదన్నా పాటలు ఇవన్నీ పాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి, అందరి దృష్టి అంతా కూడా అటు సైడ్ వెళ్ళిపోయిద్ది. అందరు కూడా ఒక్కసారిగా అటు సైడ్ చూస్తూ ఉంటారు. అక్కడ జరిగేదంతా కూడా చూసి వాక్యం చెప్పేటప్పుడు ఆ పిల్లగాడు ఎందుకు అలా చేశాడు, అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, వాళ్ళ మైండ్లో ఏమవుతుందంటే ఇక అదే ఆలోచన పడిపోతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఉన్న చర్చిలో ఉన్న సంఘం అంతా కూడా ముందు వాక్యం పైన లేదంటే ఏమైతే అక్కడ బోధించబడతా ఉన్నది, చెప్పబడతా ఉన్నది, నేర్పించబడతా ఉన్నది దాని మీద దృష్టి ఉంచాలి. ఆ తర్వాత ఈ పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పాత నిబంధనలో కూడా ఏలి కుమారులు కానీ అహరోన్ కుమారులు కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోయేసరికి లేదంటే వాళ్ళు అర్పించే అర్పణలు సరిగా లేకపోయేసరికి ఏలి కుమారులు అయితే వాళ్ళు ఇంకా చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దానివల్ల వాళ్ళు సన్నిధిలోకి వెళ్ళి వచ్చేసరికి చచ్చిపోయారు. ఎందుకంటే అపవిత్రత వారిని ఆక్రమించేసుకుంది. అపవిత్రత ఉన్న దగ్గర దేవుని సన్నిధిలో మనం అసలు అవకాశం లేదనండి. మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పవిత్రపరచుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలకి అది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మా అక్క వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ చిన్నప్పుడు మాత్రం ఊకే గోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం అంటే చప్పట్లు కొడతారు, పాటలు పాడడం అంటే పాటలు పాడుతూ ఉంటారు. కానీ అది అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకోలేదు. కానీ ఒకటే రోజు నేర్చుకోకుండా ప్రతిరోజు కూడా ఇలా నువ్వు దేవుడి సన్నిధికి వస్తే నీకు దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు చదువుకోవడానికి పుస్తకాలు కానీ వీటన్నిటికీ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తా ఉంటే వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని బట్టి నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి, నేను మోకరించాలి, ఈ రీతిగా వాళ్ళు అర్థం చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన దాన్ని అంగీకరించి ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటా ఉన్నారు. అంటే పిల్లల్ని తల్లిదండ్రులే జాగ్రత్త చేసుకోవాలి. అది వెంటనే జరిగే ప్రాసెస్ కాదు, కానీ ఆ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ మనం చూస్తాం. అవును, మా చెల్లి పిల్లలకు కూడా మేము చిన్నప్పుడు వాళ్ళు బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చెప్పామంటే దేవుడు
మందిరంలో ఉండి మనందరినీ గమనిస్తూ ఉంటారు, మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటారు అని చెప్పినప్పుడు వాళ్ళలో చాలా మార్పు గమనించాం. అంటే ఓహో, అంటే నేను అల్లరి చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు, నేను ఇబ్బంది చేస్తున్నా కానీ దేవుడు చూస్తాడని ఒక ఆలోచన వాళ్ళలో వచ్చినప్పుడు మార్పు గమనించింది. అవును, చాలాసార్లు మనం కూడా అంటే నేను కూడా గమనించింది ఏంటంటే తల్లిదండ్రులు మందిరంలో నిమగ్నం అయిపోయి ఆరాధనలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, పిల్లలు మాత్రం అల్లరి చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు కనీసం తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త చేయాలని కూడా చూడరు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అటువైపు ఆలోచన, వాక్యం వైపు, ప్రార్థన వైపు ఆలోచన పెట్టుకొని ఉంటారు. అట్లాంటప్పుడు కూడా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త చేసి పిల్లలకి బోధించగలిగితే లేదా ఇంటి దగ్గరే చెప్పి తీసుకురాగలిగితే ఇంకా బాగా ఆరాధన జరుగుద్దని నా ఉద్దేశం అండి. మీరు కూడా చాలా చక్కగా వివరించారు. తర్వాత కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ సంఘానికి ఉపదేశాలనే కార్యక్రమంలోని మందిరం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు మనం మందిరం గురించి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పుడు మరి మందిరం అనగానే అందులో ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన అంతా ఎట్లా చూసుకోవాలని ఇంతవరకు కూడా పాస్టర్ గారు చెప్పారు. ఇంకేమైనా పద్ధతులు మనం పాటించాల్సి ఉంటుందా, శారీరకంగా కానీ లేకపోతే స్పిరిచువల్గా కానీ ఇంకేమైనా మనం పాటించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ముందుగా మందిరం అనగానే దేవుడు నివసించే స్థలంగా మనం దాన్ని పవిత్రమైన ప్రదేశంగా చూస్తామని ఇంతకుముందు తెలుసుకున్నాం. మరి దేవుని ఎదురుగా మనం ఉన్నప్పుడు బయట విధానానికి చర్చి లోపలికి వచ్చిన తర్వాత, మందిరం లోపలికి వచ్చిన తర్వాత మన విధానానికి మార్పు కంపల్సరీ ఉండాలి. బయట మనం ఫ్రెండ్స్ కూర్చొని జోకులు వేసుకుంటాం, నవ్వుకుంటాం, మన మాటలు. చర్చి లోపల కూడా మనం అదే విధానం కొనసాగించడం దేవునికి మర్యాద ఇచ్చినట్టు అవ్వదు, అమర్యాద అవుతుంది అది. అదేవిధంగా మనం చర్చి బయట గొసగొసలు ఆడుకోవడం, వాళ్ళ బట్టలు ఇట్లున్నాయి, లేకపోతే వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనేది మనుషులు చేసే ఇట్లాంటివి చర్చి లోపలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం అదే లోక సంబంధ విధానంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొసగొసలు చెప్పుకుంటున్నాం అనుకోండి, అది కూడా దేవుని మనం అవమానపరిచినట్టే అవుతుంది. అపొస్తలుడైన పౌలు ఈ విషయాలలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అదేవిధంగా మన బట్టల విషయంలో కూడా మనం బైబిల్ అంతా ఎతికినా నువ్వు షార్ట్స్ వేసుకోవద్దు, స్లీవ్లెస్ వేసుకోవద్దు అనేది ఉండదు, ఆ పదాలు ఏం లేవు. కాకపోతే అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే మీ బట్టలు విషయంలో చాలా జాగ్రత్తగా వేసుకోవాలని చెప్తున్నారు. అంటే మర్యాదపూర్వకంగా వేసుకోమంటున్నారు. ఇంగ్లీష్ పదం వచ్చి మోడెస్టీ అని చెప్పని వాడుతున్నారు. అంటే మనము గౌరవప్రదంగా వస్త్రధారణ ఉండాలి. చిన్న చిన్న పిల్లల వయసు నుంచే వాళ్ళకి అన్ని మోడర్న్ వేయడం వల్ల వాళ్ళకి ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేదు, అందరికీ ఒకలాంటి బట్టలు వేసి చర్చికి తీసుకొచ్చి ఏదో ముద్దు మురిపం చేస్తూ ఉంటాం. నా ఉద్దేశంలో నేను కొన్ని పరిస్థితులు గమనించాను. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరిని ఇది కల్చరల్ డిఫెక్ట్ అని ఇదేం చెప్పట్లేదు, కానీ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తా, అందరూ ఆలోచించాలి. నేను బాగా ధనవంతుణ్ణి, నా పిల్లలకి నేను బాగా రిచ్గా బట్టలు వేసా, నేను మా భార్య కూడా బాగా ఉన్న బంగారం అన్నీ వేసుకొని చర్చికి వెళ్ళాం, బాగా రిచ్గా బట్టలు వేసుకొని వెళ్ళాం ధనవంతుల్లాగా. నా పక్కన అదే చర్చికి దేవుని ఆరాధించాలనే ఉద్దేశంతో పేదవాళ్ళు వచ్చారు, ఒక కుటుంబం, వాళ్ళు కూడా ఏదో ఉన్న వాటిలో కొంచెం మంచి బట్టలు వేసుకొని వచ్చారు అనుకుందాం, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఏదో ఉన్న మామూలు బట్టలు బాగా లో కాస్ట్వి అవి వేసుకొని వచ్చినప్పుడు ఆ పిల్లలు వీళ్ళని చూసి బాధపడతారా లేదా? వాళ్ళ పిల్లలు లేదా టీనేజర్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర మంచి మంచి అన్నీ వేసుకొని వచ్చారు, లేకపోతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళకున్న అన్నీ కూడా ధనవంతా చూపించుకోవడానికి, మేము బాగా ధనవంతులు అని చూపించుకోవడానికి మంచి కొత్త మోడల్ బంగారం ఇవన్నీ వేసుకొని వచ్చారు, కొత్త మోడల్ బట్టలు అన్నీ వేసుకొని వచ్చారు, బాగా కాస్ట్లీ అన్ని బట్టలు వేసుకొని వచ్చారు అనుకోండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఉద్దేశం ఏం కలుగుతుంది? అయ్యో మాకు అంత లేదే అనే ఉద్దేశం కంపల్సరీ వస్తుంది. ఇది ఎవరైతే గమనించగలుగుతారో వాళ్ళు నిజమైన ఈ మోడెస్టీ అనే పదానికి వాళ్ళకి అర్థం తెలుస్తుంది. అది గమనించలేని వాళ్ళు మేము ఇట్లనే చేస్తాం, ఇందులో తప్పే ఉందని ప్రశ్నిస్తే దానికి మనం ఏమీ చేయలేం. పౌలు అయితే చాలా మరి వార్నింగ్ ఇచ్చి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే మనం బట్టలను బట్టి ఫేవరెటిజం చూపించే విధానం కూడా చర్చిలలో కనిపిస్తుందంట.
అంటే వాళ్ళు బాగా ధనవంతులుగా వేసుకొని మంచి ఉంగరాలు పెట్టుకొని బంగారం అని వేసుకొని వస్తేనేమో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం, లేకపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టుగా కనిపిస్తే వాళ్ళని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా చర్చిల్లో జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఈ హెచ్చుతగ్గులు, ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు ఎప్పుడు కూడా మనం చర్చిలో కనపరిచే విధంగా ఉండకూడదు. ఇంకా మనం గమనిస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇవన్నీ కూడా మందిరంలో మన వస్త్రధారణ ఎలా ఉండాలి అనేవి దేవుడు ఇచ్చిన కొన్ని ప్రిన్సిపల్స్, అవి మనం ఫాలో అవ్వాల్సిందే. తర్వాత పిల్లలకు కూడా వాళ్ళు బొమ్మలు, తర్వాత ఫోన్లు ఇచ్చి వదిలిపెడతా ఉంటారు. వాళ్ళు అవి తీసుకొని వెళ్ళి వేరే పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటారు. ఫోన్లో వేరే కార్టూన్లు చూసుకుంటారు. ఇటు వాక్యం వాళ్ళు మరి వినరు కదా. అప్పుడు చిన్నప్పటి నుంచే బాలుడు నడవవలసిన త్రోవలను వాళ్ళకి నేర్పమంటున్నారు. తర్వాత నైట్ వేసుకునే బట్టలు చర్చికి వేసుకొని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. మగపిల్లలు అయితే చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని, టీషర్ట్లు వేసుకొని చర్చికి వస్తారు. అది దేవునికి అది అవమానకరమైన పరిస్థితి. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామని అంటే ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఒక అధికారిని మనం కలవడానికి వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తాం. భూమి మీద ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ను మనం కలవడానికి వెళ్తున్నప్పుడే చాలా నీట్గా పద్ధతిగా వెళ్ళాలి, మనకున్న రిక్వెస్ట్లు చెప్పాలనుకొని ఆశపడి వెళ్తాం. అట్లాంటిది దేవాది దేవుడు, అందరికీ ఉన్నతమైన దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన వస్త్రధారణ కంపల్సరీ చక్కగా చూసుకోవాలి. తర్వాత ఈ పిల్లలకి మనం అవి ఇవి ఆడుకొని బొమ్మలు ఇచ్చి వదిలిపెడుతున్నప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళి చిన్నపిల్లలు ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అందుకనే దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం వెళ్ళేది దేవుని దగ్గరికి. ఇక్కడ ఉన్నంతసేపు భయభక్తులతో ఉండాలని చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం మంచి మాటలతోటి చెప్పగలిగితే పిల్లలు అర్థం చేసుకుంటారు. వినరు, అర్థం చేసుకోరు అనేది ఏం లేదు. మనుషులు వాళ్ళు ఖచ్చితంగా అర్థం అవుతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతుంది. మన దేవుని గురించి భయభక్తులు చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు మందిరంలో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, మీరు కూడా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు ఈ మందిరంలో ఎలా ఉండాలి ఏంటి అనే విషయం గురించి? అవునండి, పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. వాటిలో సమయం అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనది. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఎప్పుడైతే ప్రేయర్ ప్రారంభమవుతుందో ఆ టైం చూసుకొని ఖచ్చితంగా రావాలి. కొంతమంది హడావుడి ఉందని చెప్పేసి అవ్వకముందే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం దేవుడికి ఇచ్చిన ఆ సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మనం ప్రతిరోజు కూడా కొంతమంది దేవుడి సన్నిధికి వెళ్ళే ఆ ఒక్కరోజు కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో కూడా ఇంకా రావడం, కనిపించేసి వెళ్ళిపోవడం, ఇలా కాకుండా మన టైం సెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇందాక పాస్టర్ గారు బట్టలు గురించి చెప్పినట్టు నేనైతే అవి వేసుకోవచ్చు వేసుకోకూడదు అని చెప్పను, కానీ దేవుడు వస్త్రాలు ఎందుకు ఇచ్చారంటే మన శరీరాన్ని కప్పడానికి ఇచ్చారు. మన శరీరాన్ని చూపించుకోవడానికి దేవుడు ఏం వస్త్రాలు ఇవ్వలేదు. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు వారి శరీరాన్ని కప్పడానికి, వారి సిగ్గును కప్పడానికి దేవుడు వారికి వస్త్రాలను ఇచ్చారు. మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా అంతే, మనం మొత్తం మన శరీరాన్ని కప్పుకొని దేవుని దగ్గరికి రావాలి. చాలా బాగా వివరించారండి. ఇంతవరకు కూడా మందిరం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తే కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుర దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, నీ మందిరంలో ఏ రీతిగా ఉండాలి అనే అనేక విషయాలు నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయ్యా, వింటున్న వారిలో అనేక మందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, లేదంటే తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు ప్రభువా. కానీ ఇది మొదలుకొని అయ్యా తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ, నిర్లక్ష్యం చేసిన వారు మరలా వారి వాక్యాన్ని ఒకసారి ధ్యానించి వారు సరి చేసుకునేలాగా సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యం అనేక మంది దగ్గరికి వెళ్ళి వారి హృదయాన్ని మార్చేలాగా నీ కార్యాన్ని జరిగించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూశారు కదండి, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని.